మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, చైత్ర మాసంలో ఉపవాసం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు మనం పొందవచ్చు అంటారు? చైత్ర మాసంలో ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితాలు దొరుకుతాయి? సో బేసికల్గా మనం ఉపవాసం చేసేది ఉన్న పాపాలు కడగడానికి, ఫలితాలు దొరకడం తర్వాత. ముందు మీరు చైత్ర మాసంలో చేస్తే మీకు ఫలితం రావాలి అని అనుకుంటున్నారు. అది నిజమే, ఎందుకంటే ఈ మాసం రాములవారిది కాబట్టి ఛాన్స్ ఉంది ఫలితం దక్కడానికి. బేసిక్గా ఉపవాసం ఏం జరుగుతుందంటే, ఒక సంవత్సరం పాపాలన్నీ కడిగేసిన తర్వాత రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. కానీ చైత్రమాసంలో రాములవారు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఛాన్స్ ఉంది ఫలితం దక్కేది. సో అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. సో మీరు చైత్రమాసం నెలలో మాసంలో ఎస్పెషల్లీ నవమి రోజు మీరు కనుక చైత్రమాసంలో 2 వస్తాయి నవమిలు, ఈ 2 నవమి నాడు మీరు కనుక ఉపవాసం చేసుకుంటే నిజంగా ఒక ఫలితం, అన్ఎక్స్పెక్టెడ్ ఫలితం వచ్చే ఛాన్స్ అయితే ఉంది.